ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునటానికి దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆయన నామమునకే మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. పరలోకానందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాకును ధ్యానించుకునటానికి మీరు మాకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యములో ఉన్న సత్యములను, మర్మాలను నాతో మాతో మీరే మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్య ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథము 56వ అధ్యాయము 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసిన దానిని రూఢిగా గైకొని నరుడు ధన్యుడు. ఆమేన్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఎంతమంది నీ జీవితంలో విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా పవిత్రకరముగా దానిని చూస్తున్నారు? ఈ రోజున మనము అంత్యకాలం ఉన్నాం. దేవుని యొక్క విశ్రాంతి దినమును మనము ఎలా పడితే అలాగా, లేకపోతే ఏదో చేద్దాములే అన్నట్టుగా కాకుండా, అపవిత్రపరిచేవారుగా కాకుండా మనము దానిని పవిత్రకరముగా చూసేవారుగా ఉండాలండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం 6 రోజులు దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. నీ పనులు చేసుకుంటావా? నీ కుటుంబ పనులు చేసుకుంటావా? నీ వ్యక్తిగత పనులు చేసుకుంటావా? నీ రాబడి మార్గములను చూసుకుంటావా? ఏమైతే చేసుకోవాలో అన్నిటినీ నీ కొరకు 6 రోజులు సమకూర్చుకో. అయితే 7వ రోజున విశ్రాంతి దినము. అయితే నీవు దానిని అపవిత్రపరచమాక, దానిని పవిత్రకరముగా, అది దేవుని యొక్క దినమును కాబట్టి దేవుని మందిరములోనికి వెళ్ళి దేవునిని ఆరాధించి, దేవునిని స్తుతించి, దేవునిని మహిమపరిచి, దేవునికి ఘనపరిచి, దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి విని దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు నేను చేయాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆశించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క విశ్రాంతి దినములో మనము ఎందుకు సంఘానికి వెళ్తాము అని అంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యమును వినటము కొరకు. అయితే విన్న వాక్యమును వినేసి విడిచిపెట్టేసే వారుగా కాకుండా, విన్న వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకొని దాని ప్రకారము మనము జీవించి ఏ కీడు చేయకుండా అని ఏదైతే మాటలు నాకు చెప్పాడో అవి దృష్టి ఉంచి ఆ దృష్టి ప్రకారము మనం ఎప్పుడైతే నడుచుకుంటామో రూఢిగా గైకొని నరుడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుందండి. రూఢిగా గైకొనిచ్చిన నీ జీవితంలో దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? అదే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనిచు నా నిబంధనను ఆధారము చేసుకుని షండీలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటినున్న నా ప్రాకారములలో ఒక భాగమును వారికిచ్చేదను, కొడుకులను కూతుర్లకును అని అనిపించుటకు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. మన జీవితంలో దేవుణ్ణి ఆధారముగా చేసుకొని, అది ప్రతి దినము దేవుణ్ణి ఆరాధనగా చేసుకొని, ప్రాముఖ్యముగా ఆధారముగా చేసుకొని, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఆయన విశ్రాంతి దినములో మనం ఏదైతే ఆయన దగ్గర నుండి మనము పొందుకున్నామో అవన్నీ మిగిలిన దినములలో, అలాగే విశ్రాంతి దినములలో మనం ఆచరణలో పెట్టి ముందుకు కొనసాగుతున్నప్పుడు, ముందుకు ప్రయాసపడుతున్నప్పుడు, ముందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ముందుకి మనము వెళ్తున్నప్పుడు మన జీవితంలో దీవెనలు మనము చూసేవారుగా ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతున్నది, మీరు ఎలాగైతే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా మీరు దానిని రూఢిగా ఎవరైతే చేస్తారో వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? వారిని దేవుడు దీవించబోతున్నాడు. వారి యందు దేవుడు దృష్టి ఉంచబోతున్నాడు. వారిని దీవిస్తున్నాడు. ఎట్టి రీతిగా వారిని దేవుడు దీవిస్తున్నాడు అని అంటున్నట్లయితే, ఆయనకున్న దాంట్లో అంట సగభాగం అంట వారికి ఇస్తాను అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతున్నది. రెండవదిగా, కొడుకులు కూతుర్లు అనుట కంటే నిత్యమైన పేరు, మరి ఎవడనూ ఆ పేరును కొట్టివేయకుండా ఉండే ఒక శ్రేష్టకరమైన పేరు ఆయన వారికి ఇస్తాను అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్నదండి. ఈ రోజున మనము అంత్యకాలములలో ఉన్నాం అనగా, మొదటి రోజు గతించిపోయింది, రెండవ రోజు గతించిపోయింది, మూడో రోజు గతించిపోయింది, 4వ రోజు గతించిపోయింది, 5వ రోజు గతించిపోయింది, 6వ రోజు మరి కొన్ని క్షణములలో గతించిపోతుంది. అంటే
దేవుని దృష్టిలో 6000 సంవత్సరాలు 6 దినములు గతించబోతున్నాయి. 7వ దినములోనికి మనము ఎంటర్ అవుతున్నాం. అయితే దీనిని మనము అపవిత్రపరిచేవారుగా మనము ఉండకూడదు. అంటే ఇక్కడి నుండే మనము మన తప్పులను, పొరపాటులను, అవిధేయతలను, పాపములను, బుద్ధిహీనతను, మరి ఎటువంటి నీచ స్వభావం ఉన్నా సరే వాక్యము చేత మనము కడగబడి ఆయన రక్తము చేత మనము శుద్ధీకరణ చేయబడి మనము దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనము చేసినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు. ఎట్టి రీతిగా దీవిస్తాడు అని అంటున్నట్లయితే ఆయన గొప్ప పరలోక రాజ్యములో ఆయన సింహాసనము దగ్గర మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థానాన్ని నీకు స్వాస్యముగా దేవుడు నీ కొరకు ఇస్తాడు. రెండవదిగా కొడుకులు కూతుర్లు అనుట కంటే మరి నిత్యమైన పేరును, మరి ఎవ్వడును కొట్టివేయబడిని పేరుని నీకు ఇస్తాను. అంటే జీవ గ్రంథములో అంత గొప్ప పరలోక రాజ్యములో నీ పేరు లిఖిత పూర్వకముగా ఉండబోతున్నది అని దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతుంది. ఇక్కడ పదవిలో ఉంటే ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు నీ పేరు ఉండొచ్చు. ఈ రోజున్న నీ పేరు రేపు ఇక్కడ తుడిపేయచ్చు. వేరే వాళ్ళు వచ్చి నీ పేరులో ఆక్రమించుకొని నీ స్థానంలో వేరే వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచి ఉన్నాడో ఆ పేరును ఎవ్వడును ఎన్నడును తుడిచివేయడు, కొట్టివేయడు. అటువంటి పేరును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే 1వ అధ్యాయము నుంచి ప్రాముఖ్యముగా 6వ అధ్యాయము వరకు స్పష్టముగా అనేకమైన సందర్భాలలో దేవుడు చెప్పింది విశ్రాంతి దినమును అపవిత్రపరచకండి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకండి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకండి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది దేవుడు రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువులుగా వస్తున్నాడు. కాబట్టి చిన్నవాడు ఆలస్యము చేయకుండా త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ క్షణము వస్తాడో ఎలా వస్తారో తెలియదు. కాబట్టి ఈ ఉన్న దినములలో మనము ఈ విశ్రాంతి దినములు అనగా మన ఆదివారాలను మనము వ్యర్థం చేసుకునే వారుగా కాకుండా వాక్యము దొరుకుతున్న ఈ సమయాలలో వాక్యాన్ని విని మన జీవితాన్ని కట్టుకొని మనము బాగుపరుచుకుని మన జీవితాన్ని సరిచేసుకోగలగటానికి మనం సిద్ధపడినట్లయితే ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన మన జీవితము ఆయనకి సువాసనకరముగాను పరిమళ తైలముగాను ఉంటుంది. ఎప్పుడైతే అలాగా ఉంటుందో వెంటనే ఆయన తన నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వు పాపము చేస్తూ, మోసము చేస్తూ, అన్యాయము చేస్తూ, అక్రమములు చేస్తూ, అవినీతి జీవితాన్ని జీవిస్తూ, నీచకరమైన బ్రతుకుతూ, విశ్రాంతి దినమును అపవిత్రపరుచుతూ, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, ఆయనకి ఇష్టానుసారముగా లేకుండా నీవు బ్రతుకుతున్నట్లయితే విను, నీవు ధన్యుడువు కాలేవు. ఆయన రాజ్యములో నీకు స్థానము దొరకదు. ప్రాముఖ్యముగా ఆ జీవ గ్రంథములో నీ పేరు ఉంచబడదు. కాబట్టి ఈ రోజున రెండిటిని దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏది చూస్ చేసుకుంటావు అనేది దేవుని కృపను బట్టి నీవే డిసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రాముఖ్యముగా నా వ్యక్తిగత సలహా, మీ జీవితంలో మీరు దేవునికి ఇష్టానుసారముగా ఉండాలి. ఆయన ఇచ్చే ధన్యత మీరు పొందుకోవాలి. ఆయన దృష్టిలో మీరు ధన్యుడిగా ఉండాలి. ప్రాముఖ్యముగా ఆయన పరలోక రాజ్యంలో మీకంటూ ఒక స్థానము ఏర్పరచబడాలి. మూడవదిగా ఆయన జీవ గ్రంథములో మీ పేరు ఉంచబడాలి అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ లోకంలో ఎన్నున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణే మన జీవితంలో ఆధారము చేసుకొని ఆయన మీదే మనం ఆధారపడుతూ ఆయననే మనం రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన మాటే మనము వింటూ మనం జీవిస్తున్నట్లయితే మన జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ప్రాముఖ్యముగా దేవుని నామ మహిమార్థమని మీకు ఉంచబడుతుంది అనేక సత్యాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ విశ్రాంతి దినమును అపవిత్రపరచకండి అని చెప్పి ఉన్నావు. మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. లోకములో ఏదో దొరుకుతుందని చెప్పి లోకాసల వైపు జీవించే జీవితాలు వంటివి మాలో అనేక మందిలో లేకపోలేదు నాయన. అటువంటి బ్రతుకులుగా ఉంటున్న మమ్మల్ని ప్రేమించి కృప చూపించి ఈ వాక్యము చేత మమ్మల్ని సరిచేయాలని, స్థిరపరచాలని, ప్రాముఖ్యముగా మమ్మల్ని ధన్యురాలుగా చేయాలని చెప్పి ఈ పరలోక రాజ్యంలో స్వాస్యము, అదే రీతిగా నీ జీవ గ్రంథములో పేరు ఉంచాలి అని చెప్పి నువ్వెంతగానో ఆశపడుతూ ఈ కృప చూపిస్తుండగా ఈ రోజున ఇంత బహు విస్తారముగా దొరుకుతున్న ఈ కృపను ఎవరు నిర్లక్ష్యము చేసుకోకుండా సద్వినియోగము ఈ విశ్రాంతి దినమును నాయన మేమందరమును తీసుకునేలాగున సహాయమును దయచేయమని, నీకు ఇష్టానుసారమైన జీవితము ప్రతి ఒక్కళ్ళు వాక్యం మీద అందరూ జీవించలాగున
వాక్యము చెప్పిన మేము అందరము జీవించలాగున మా ఒక్కొక్కరికి మీరే సహాయమును దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావము ఈ వాక్యము ద్వారా నీవే పొందపరచుకోమని, వాక్యాన్ని దీవించి అనేక మందికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఈ యొక్క వర్తమానమును దీవించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.